ఫ్రెండ్స్, మీరేం తిన్నారో మరి. నేనైతే ఇప్పుడే లెమన్ రైస్ అన్నం తినేసాను. కలుపు కాస్త తీసాను 4-5 చాళ్ళు. నిన్న మీకు ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్, మీకు అర్థమైందో కాలేదో ఒకసారి ఇదిగో చూపిస్తున్నాను. ఆకు మోకాళ్ళ నొప్పులకి, మనకి ఒంట్లో రక్తం శుద్ధిగా చేయడానికి కానీ, మన బ్లడ్ సర్కిల్ బాగుంటుంది, అన్నిటికీ ఉపయోగించిద్ది. ఈ ఆకు మిక్సీకి వేసుకోవచ్చు, లేదంటే దంచుకొని కొంచెం వాటర్ వేసేసుకొని అయినా మిక్సీకి వేసుకొని పలసటి క్లాత్లో వేసుకొని దాన్ని జ్యూస్గా తీసి ఒక చిన్న గ్లాసు, ఒక టీ గ్లాసుగా తాగేసేయండి. రోజు మీ కాళ్ళు నొప్పులు అనేది ఉండదు. చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కాళ్ళు నొప్పులు. ఇప్పుడు మీరు హాస్పిటల్ అది ఇదని తిరగాల్సిన పని కూడా లేదు. మన చుట్టూ ప్రకృతి తల్లి చాలా మనకు వైద్యగాలు ఇచ్చింది. మనం ఇది చేయటం మర్చిపోయేలాగా ఓ బట్టే మనం ఇలాంటి అవన్నీ తినబట్టే మనకి ఇలాగ ఉంటుంది. ఇది మాత్రం వాడండి. పిచ్చి బెండాకు అంటారు, నవరసాలు అంటారు. నవరసాలు అంటే నవరసాలు ఉంటుంది ఈ చెట్టులో, చాలా బాగా మనకు ఉపయోగిస్తుంది. చూడండి ఒకసారి ఈ చెట్టు ఎలాగుందో. ఇదిగో దువ్యాలు ఉంటాయి, దీనికి పువ్వులు, పచ్చడి పూలు పూస్తాయి. పిచ్చి బెండాకు అంటారు, నవరసాలు దీని పేరు. నవరసాలు అంత శక్తి దీంట్లో ఉంటుంది. ఇది మాత్రం కంపల్సరీగా వాడండి ఫ్రెండ్స్. నా మాట ఇది చాలా బాగుంటుంది. చూడండి, చూసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు ఒకటి చూపించాను, నిన్నటిది చెప్పినలో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగో ఈరోజు ఒక వీడియో పెట్టాను, అది మీకు అర్థమైందా కాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఇంకొక వీడియో పెడుతున్నా. ఇగో పూలు అయితే ఇది ఇలాగ ఉంటాయి, చామంతి పూలులాగా ఉంటాయి. ఈ చామంతి పూలులాగా ఉంటాయి. ఇది ఆకు. దీన్ని బెల్లపాకు అని కూడా అంటారు. ఎక్కడంటే అక్కడే మొలిసిద్ది. ఇది షుగర్కి బాగా పనిచేసిద్ది. ఇది తినండి, రోజుకు 5-6 ఆకులు తినండి పరగడుపుని. మీకు బాగా పనిచేసి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. చిన్నపిల్ల కానీ పెద్ద పిల్లల వరకు అందరికీ రోగాలు. ఇప్పుడు ఆ షుగర్ అనేది ఉండదు, మీకు శుభ్రం కంట్రోల్ అయిపోద్ది. ఎక్కడంటే అక్కడే చిక్కిద్ది ఫ్రెండ్స్. చూడండి ఆకు, చూడండి ఎలాగుంది ఆకు. ఇది మాత్రం వాడండి, మీకు చాలా అంటే చాలా రిజల్ట్ వస్తుంది. రోజు ఒక విధంగా ప్రతి వ్యాధికి మాత్రం చూపిస్తాను, ఇలాగనే వాడుకోండి. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మరి ఎలాగుంటుందో ఏమో. నేను ఇచ్చిన ముందు చెప్పింది ఎలాగుంటుందో మరి చెప్పండి. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు దాని గురించి కూడా చెప్తాను. ఈరోజు వినకొండ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. మన పోయినప్పుడు అమ్మాయికి అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చి బయటికి వెళ్ళిపోయింది. ఆ రోజు కలవలేకపోయింది. అమ్మాయి పేరు భార్గవి, వాళ్ళ కొడుకు పేరు బాలు. అబ్బాయి పుట్టినరోజు అంట. ఈరోజు మనం ఒక వీడియో అయితే పెడతాను అబ్బాయిది. అబ్బాయి మెసేజ్ చేస్తా, మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాలు, హ్యాపీ బర్త్డే నీకు. నిన్నుండి 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. నువ్వు బాగా చదువుకొని వృద్ధులకు రావాలని మీ ధనలక్ష్మి అగ్రికల్చర్ ఆంటీకి నిన్ను కోరుకుంటుంది. బాయ్ మరి.